నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్. నువ్వు ఓవర్ నైట్‌లో సక్సెస్ అవ్వాలనుకోవడం నీ భ్రమ. ఎవరో చేస్తున్నారని నువ్వు చేయటం అది నీ మూర్ఖత్వం. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నేను చెప్తా జాగ్రత్తగా విను. ఇప్పుడు ఒక 5 మంది ఫేమస్ వ్యక్తుల పేర్లు చెప్తున్నా. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో, ఎందుకయ్యారో తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ కేఎఫ్‌సీ ఫౌండర్. కేఎఫ్‌సీ ఫౌండర్ కొనాలని సాండర్స్. ఆయన ఇప్పుడు 65,000 తర్వాత 65 ఏళ్ల తర్వాత సక్సెస్ అయిండు. ఆయన ఫ్యామిలీ మొత్తం ఆయన్ని వదిలేసిన తర్వాత ఇంకొకరు ఎవరు మన ఎంఎస్ ధోని గారి గురించి మాట్లాడుకుంటే ఆయన రైల్వే టీసీ. ఇప్పుడు మన ఇండియాకే గర్వించదగ్గ వ్యక్తి ఆయన. అలాగే లాస్ట్‌లో మాట్లాడుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన పైలట్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారు. ఇది అందరికి తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఈళ్ళు సక్సెస్ అయింది ఇప్పుడు. ఒకాయన 65 ఏళ్ళకి, ఒకాయన రైల్వే టీసీగా చేస్తూ కె క్రికెట్‌లో రారాజులాగా ఉన్న వ్యక్తి. అలాగే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన పైలట్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఆయన చేసిన సేవలు మనకి అంతా ఇంత కాదు. ఈళ్ళు సక్సెస్ కోసం ఎదురు చూడటం గాదు. ఈళ్ళు సక్సెస్ కోసం ఎనకాల పాకులాడటం గాదు. ఈళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఎలాంటిదంటే, ఈళ్ళు ఒక పని చేస్తూనే వాళ్ళ సక్సెస్ కోసం ఇంకొక మెట్టెక్కిర్రనమాట. ప్రతి ఒక్కళ్ళు మనకి మోటివేషన్‌లో చానా విషయాలు చెప్తుంటరు. ఏంటిది నీ పని కోసం నువ్వు హార్డ్ వర్క్ చెయి, హార్డ్ వర్క్ చెయి, ఎప్పటికైనా సక్సెస్ అయితావు హార్డ్ వర్క్ చెయి. అలా కాదు. ఏపీజే అబ్దుల్ కలాం గారు పైలట్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా గూడా ఇప్పుడాయన కీర్తి ఎంత గొప్పది. మనం భారతదేశం ప్రతి ఒక్కరు చెప్పుకోదగ్గ అంత గొప్పదాయన కీర్తి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం మన స్టడీస్‌లో గూడా వింటున్నాం. అదే నేను జెప్పేదేందంటే, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఒకటే మార్గం గాదు. నువ్వది చేయలేకపోయినవంటే నీ కోసం ఇంకో ఏదో ఒకటుంటది. నువ్వు మాత్రమే చేయగలం ఒక టాలెంట్ ఉంటది జూసినవా? అది మనం ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకున్నా, మన ఎంఎస్ ధోని గారి గురించి మాట్లాడుకున్నా, కేఎఫ్‌సీ ఫౌండర్ గారి గురించి మాట్లాడుకున్నా గూడా ఆయన 65 ఏళ్ల తర్వాత సక్సెస్ అయింది దేనికి? ఎవ్వరు చేయలేనిది ఆయన చేయగలడు కాబట్టి ఆయన 65 ఏళ్ల తర్వాత సక్సెస్ అయిండు. అలాగే మన అబ్దుల్ కలాం గారు గూడా ఇప్పుడు దాంట్లో ఫెయిల్ అయ్యిండని చెప్పి మళ్ళీ దాని గురించి ఆలోచించలే ఆయన. ఇంకొకటి దాని గురించి ఆలోచించిండు. ఇంకొకటి చేసిండు. మన ఎంఎస్ ధోని గారు గూడా ఆయన లైఫ్‌లో ముందుకు పోవాలని ఆలోచించిండు గానీ, నేను క్రికెట్ కోసమే అని గాకుండా టీసీగా చేస్తూనే అతని డ్రీమ్ కోసం అతను ఆలోచించిండు. ప్రతి ఒక్కరు అంటారు నేను ఓవర్ నైట్‌లో సక్సెస్ అయిపోవాలా? ఇంకొకటి ఏంటిది మెయిన్‌గా ప్రతి ఒక్కరు ఆలోచించేది గజిబిజి లైఫ్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏ వర్క్ ఉంది? సపోజ్ ఇదివరకైతేమో ఇంజినీరింగ్ అంటారు. ఇంకోటి ఎవరు ఏదైతే చేస్తున్నారో 10 మంది చేసే దాంట్లో 9 మంది చేసే దాన్ని ప్రతి ఒక్కరు చూజ్ చేసుకుంటారు. నేను ఈ 1% లాగా కూడా ఉండమంటలే నేను. ఈ ఒక్కటి చేసేది కూడా చేయమంటలే. నీకు వచ్చింది అదెంత? నీకు 10,000 జాబ్ గాని, 20,000 జాబ్ గాని, 50,000 జాబ్ గాని నీకు వచ్చింది మాత్రమే నువ్వు చేసినప్పుడు నువ్వు సక్సెస్‌లో ఎక్కడో ఉంటావు. అంతేగాని 10 మంది చేస్తున్నారు కదా! నేను అదే చేస్తా అని చెప్పి నువ్వు చేసినావనుకో, నీ సక్సెస్‌కి నువ్వు నువ్వే ఫస్ట్ పునాది అంటే అంతవరకు ఎండ్ కార్డ్ ఏసుకున్నట్టు. ఒకడు చేసేది నువ్వెప్పుడు చేయబాకు. నువ్వు చేయాలనుకో ఫస్ట్ ఒకళ్ళకి ఏందంటే ఒకళ్ళకి ఎమ్మటే ఆర్టిస్ట్ అయిపోవాలని, ఒకళ్ళేందంటే ఎమ్మటే అదైపోవాలి, ఒక పోలీస్ అయిపోవాలనుకుంటారు. ఎగ్జామ్స్ రాస్తారు, ఏదో చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఓడిపోయినప్పుడు ఏందంటే, నేను మళ్ళీ అదే చేస్తా అంటే నువ్వు అక్కడ మళ్ళీ ఓడిపోతున్నావంటే, అది నీ టాలెంట్ కాదు. ఇంకొకటి ప్రయత్నించు. మళ్ళీ ఇంకొకలాగా ప్రయత్నించు. కేఎఫ్‌సీ ఫౌండర్ గారిలాగా ఆయన చిన్నప్పటి నుంచి ఏదో చేస్తుండు. 65 ఏళ్ల తర్వాత ఆయన సక్సెస్ ఎట్లుంది తెలుసా? ప్రతి బ్రాంచ్ కేఎఫ్‌సీ చికెన్ అంటే ఇప్పుడు తెలియని ఎవ్వడు లేడు. అలాగే ఆయన ఎవడో చేయలేనిది కొత్త ఫుడ్‌ని పరిచయం చేసిండు. మనం గూడా అంతే. నీలో ఏదో ఒక టాలెంట్ ఉంటది. 10 మంది చేస్తున్నారన్నది గాదు. రూ. 10 వచ్చేదైనా నీకు నచ్చింది నువ్వు చేయగలిగిందే చెయి. ఒకటే నువ్వు చెప్పినావు గదా! నలుగురు చేస్తున్న క్యూరియాసిటీ తోటి, ఒక టీనేజ్‌లో ఒక అట్రాక్షన్ తోటి ఏం చేస్తారంటే, ఒక పని చేసేటప్పుడు ఇంకో పని కోసం ఎదురు చూస్తుంటారనమాట. ఎట్లా అంటే, వాళ్ళు నలుగురు చేస్తారు కదా! నేనదే చేయాలంటూ నువ్వు తొందరపాటులో చేసేస్తావు. అది పోయింది. ఓసారి పోయింది, రెండోసారి పోయింది, మూడోసారి పోయింది, నాలుగోసారి పోతూనే ఉంది. కానీ నువ్వు దాన్ని వదిలేసేయి. ఇంకొకటి నీకేదో ఉంటది టాలెంటు. నలుగురు చేస్తుర్రని గాదు. నువ్వొక్కడివే కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఎప్పుడైతే గురించి నువ్వు ఆలోచించుకుంటావో, అప్పుడు నీకన్నా గొప్పవాడు ఎవ్వడు ఉండడు. అది ఏదన్నా గాని నువ్వు రూ. 10 జాబ్ జెయ్యి, రూ. 50 జాబ్ జెయ్యి, రూ. 100 జాబ్ జెయ్యి, లక్షల్లో జెయ్యి, కోట్లల్లో జెయ్యి. నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు, నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే అది ఎంత పెద్ద సక్సెస్ ఉంటదంటే నిన్నెవ్వడు ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా నీకు. నువ్వు చేయాలనుకుంది మాత్రమే జెయ్యి. ఎందుకంటే ఒకటిసారి పోయిందనుకో నువ్వు చేతగాని వాడివి గాదు. రెండోసారి పోయినా చేతగాని వాడివి గాదు. 65 ఏళ్ల తర్వాతే నీకు సక్సెస్ రావచ్చు. 70 ఏళ్ల తర్వాత నీకు సక్సెస్ రావచ్చు. 18 ఏళ్ళకే నీకు సక్సెస్ రావచ్చు. ఒకళ్ళని ఎప్పటికి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకు. ఆ వయసుని నేనంటున్నా. ఇలా కావాలని తీసుకో. అదే వయసులో నేనవ్వాలని కాదు. ఒకడు 15 ఏళ్ళకయిండు, ఒకడు 18 ఏళ్ళకయిండు, ఒక ఈ వయసుకయిండు. నేనింకా కాలేదు కాదు. నీకు ఇది కాకపోతే ఇంకోటి. ఒకడు ఆర్టిస్ట్ కాకపోతే ఒకళ్ళు రైటర్‌గా చలామణి అయితుర్రు. రైటర్ కాకపోతే డైరెక్టర్‌గా నీకుండే టాలెంట్ ఒకటి, నువ్వవ్వాలనుకునేది ఇంకొకటి. నీకర్థమైతలేదు నేను చెప్పింది. నీకున్న టాలెంట్‌కి నువ్వేదేదో అవ్వాలనుకుంటున్నావు. కానీ నీకుండే టాలెంట్ ఇంకొకటుంది. అదే నిన్ను బయటికి తీసుకొస్తది. నువ్వు అక్కడ ఫెయిల్ అయితున్నావు అంటే, నువ్వు రైట్ వేలో రైట్‌గా స్ చేసినప్పుడు నువ్వు 100% సక్సెస్ అయితావు. నేను చెప్పేదేంటంటే,
ఓవర్‌నైట్‌లో సక్సెస్ అవ్వాలా, నలుగురు చేసేది మనం చేయాలి కాదు. నీకున్న టాలెంట్స్‌తో నువ్వేదన్నా గాని చిన్నగా మొదలుపెట్టు, గొప్పగా చేసుకో. మళ్ళీ చెప్తున్నా నలుగురు చేసేది నువ్వు అస్సలే చేయకు. నీకు నచ్చింది నువ్వు చేయగలిగింది మాత్రమే నువ్వు చెయి. నువ్వు ఇంతవరకు చూసినవంటే నీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చుంటది. నచ్చుంటే పక్కా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి ఎవరో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్ తోటి అది ఇప్పుడే మీకు రివీల్ చేస్తా. ఇది మీరు మిస్ కాకుండా ఉండాలంటే డెఫినిట్‌గా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే టాపిక్ తోటి ఒక 2 డేస్‌లో మళ్ళీ ఇంకొక వీడియో మీకు అప్‌లోడ్ అయిపోద్ది. రేపు మనం మాట్లాడే టాపిక్ ఏందంటే ఇండియాలో యావరేజ్‌గా మన యూత్ రోజుకి ఎన్ని గంటలు మొబైల్ రీల్స్ చూస్తున్నారు. నెల ఒక నెలకి ఎన్ని రోజులు వేస్ట్ అయితున్నాయి. అదే సంవత్సరానికి ఎన్ని రోజులు వేస్ట్ అయితున్నాయి. దీనివల్ల ప్రయోజనం ఏంటి? లాభం ఏంటి? మనకు నష్టాలేంటి? అని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.